హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. పాతకాలం పద్ధతిలో పాయసం అయితే నేను చేసుకుంటున్నానండి. మరి ఎప్పుడు తినాలన్నా నేను అప్పటికప్పుడు అనుకుంటే మాత్రం ఉంటే మాత్రం ఇంట్లో అన్నీ కానీ ఉంటే మాత్రం చేసేస్తానండి. ఇక్కడ ఒక కప్పు సబ్బిం తీసుకొని మరి ఒక బౌల్లో వేసి 2 సార్లు కడిగి వాటర్ పట్టేసాను. మరి ఇలా వాటర్ పట్టేసి మనం దగ్గర దాకా ఒక 10 నుండి 15 నిమిషాల దాకా మనం నానబెట్టుకోవాలి. లేదా 20 నిమిషాలైనా కూడా మనకు పర్వాలేదు. గ్యాస్ మనకు ఆదాయం అవుతుంది, త్వరగా కూడా వంట అవుతుంది. కొంతమంది కుక్కర్లో పెట్టి కూడా చేస్తారండి, మీ ఇష్టం. అలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇలా కావాలన్నా ఇలా చేయండి, అలా కావాలన్నా అలా చేయండి. మీకు ఎలా ఈజీగా ఉంటుందో అలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కూడా కుదురుతుంది. ఇక్కడైతే నాకు నానిన తర్వాత ఈ బౌల్లో అయితే నేను ఇక సబ్బిం, నానబెట్టిన సబ్బిం అయితే మరి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి అడుగు అంటుతుంది కదా. ఫస్ట్ నేను పాలతోనే ఉడకబెట్టుకుందామని అనుకున్నాను. మరి వాటర్తోనే నేను ఇక్కడైతే ఉడకబెట్టుకుంటున్నానండి. ఎందుకనంటే మరి పాలతోనే ఎక్కువ ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం పాలన్నీ ఇంకిపోతాయి కదా, అందువల్ల నేను ఫస్ట్ వాటర్తోనే ఉడకబెట్టుకుంటున్నానండి. ఇక స్టవ్ వెలిగించి చాకుతో అయితే అలా కొడుతున్నానండి. ఎందుకనంటే నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది అందులో కొంచెం వెళ్ళిపోయి ఫ్లేమ్ అనేది రాకుండా ఆగిందండి. అందువల్ల ఇక్కడ చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రం మనం ఉడికించుకోవాలి. ఇలా బౌల్లో మనం పెట్టేసి ఉడికించేసుకుంటాం కదండి. ఎంత చక్కగా అయితే ఉడికిపోతుందో మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి అడుగు అనేది మనకి అంటుతూ ఉంటుంది, మాడిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, కొబ్బరి మన అమ్మమ్మ వాళ్ళు, మన అమ్మ వాళ్ళు ఎవరైనా కానీ ఆ పండుగలు వచ్చినా ఏదొచ్చినా కూడా ఫస్ట్ పాయసం, పుట్టినరోజు వచ్చినా కూడా అప్పట్లో ఎక్కువ పాయసమే చేసేవాళ్ళు కదండి. అలా చేసి పెట్టేవాళ్ళు కూడా. ఇక్కడైతే నేను కొబ్బరితో అయితే నేను పాయసం చేయబోతున్నాను. ఇక్కడ ఇంకొక స్టవ్ వెలిగించుకొని చక్కగా కడాయి పెట్టేసుకున్నాను. మనకి ఆ కడాయి కడిగి పెట్టాను కాబట్టి కొంచెం అనేది వాటర్ ఉంది. చూస్తారు కదండి, ఇక్కడైతే నాకైతే సబ్బియం అయితే చాలా అంటే చాలా చక్కగా ఉడికిందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి నేను ఇందాక చెప్పాను కదా, మరి సబ్బిము ఉడికేటప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది, అడుగు అంటుతుంది అనని అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మరి నాకెంత పాయసం కావాలో దానికి తగ్గట్టు నేనైతే ఇక్కడ పాలు పోస్తున్నాను. ఇందాక పోసిన వాటర్ చాలా వరకు మనకి ఇనికిపోయినాయి కదండి. ఇక్కడైతే నేనైతే దగ్గర దాపు మరి ఇప్పుడైతే ఒక 1/2 లీటర్ దాకా అయితే పాలు పోసానండి. ఇంకొంచెము మరిగిన తర్వాత ఇంకొంచెము పాలు పోస్తాను ఫ్రెండ్స్. అలా మనం పోసుకుంటూ కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఒకేసారి కూడా పోసేయచ్చు. మరి అలా పోసుకుంటేనే బాగుంటుంది. చూస్తారు కదండి, ఇక్కడ నేను ఇంకొంచెం పాలు కూడా నేను యాడ్ చేశాను. ఎందుకు అనంటే నేను అక్కడ వీడియో అనేది స్కిప్ చేసే తీయలేకపోయానండి. అందువల్ల మీరు ఒకేసారైనా కాచి చల్లార్చిన పాలు కూడా మీరు డైరెక్ట్గా అలా పోసేసుకోవచ్చు, లేదంటే మామూలు పాలు కూడా అలా పోసేసుకోవచ్చు అండి. కాకపోతే నేను కాచి చల్లార్చిన పాలు అయితే పోసాను. ఇక్కడ చూసారు కదండి, అసలు నెయ్యి చూస్తుంటే నాకు ఎంతో సంతోషం అండి. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న నెయ్యి కదండి, అందువల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడైతే మంచిగా అయితే ఒక 2 స్పూన్లు అయితే నేను నెయ్యి యాడ్ చేశాను. ఇందాక నేను సేమియా చూపించలేదండి, అందువల్ల ఇప్పుడైతే చూపిస్తున్నాను. మొదటిగా అయితే ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్లో నేను ఇక్కడ కాజు, బాదం మాత్రమే వేశాను. వీలైతే మీకైతే ద్రాక్ష ఉంది కదండి, ఎండి ద్రాక్ష, అది కూడా మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ కాజు, బాదంతోనే వేస్తున్నానండి. నాకు ద్రాక్ష వేయాలని అయితే ఇష్టం ఉండేది, కానీ ఇంట్లో లేదు కాబట్టి అందువల్ల వీటితోనే నేను చేసేస్తున్నాను. ఇంకెప్పుడైనా కూడా నేను ద్రాక్షతో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇలాగ చక్కగా మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా నాకు వేగుతున్నాయో, మంచి కలర్ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చక్కగా అయితే ఇప్పుడు అవన్నీ కూడాను ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ వేసిన బౌల్లోనే ఇప్పుడు వేయించేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను. నీట్గా మరి మాడకుండా తొందరగా మనం తీసుకున్న దానికైతే చూడాలి ఫ్రెండ్స్. మాడిందంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది, చేదొస్తుంది. అలాగ ఉండకుండా మంచిగా స్టవ్ ఆపేసుకొని అయినా తీసేసుకోవాలి, లేదంటే త్వరగా తీసుకునేదానికి ప్రయత్నం చేయాలండి. ఇక్కడైతే నేను త్వరగానే తీసేసాను ఫ్రెండ్స్, చాలా వరకు అంతా కూడా మరి తీసేసాను.
ఇప్పుడు అదే ఆ నెయ్యిలో మాత్రం కొంచెం మనం సేమియా ఒక కప్పు దాకా నేను సేమియా వేసానండి. ఈ సేమియా కూడా మనకైతే చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సేమియా మంచిగా వేగితేనే కీరు కానీ పాయసం కానీ దేనికైనా కానీ బాగుంటుందండి. చూసేదానికి కలర్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. వేగకుండా ఉండేయాలంటే ఎచ్చి పచ్చిగా అనేది మరి పంటికి తగులుతుందండి. అలా కాకుండా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ నాకు నెయ్యి సరిపోలేదు కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. మీకు నెయ్యి ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా తినని వాళ్ళు ఉంటారు, అసలు నెయ్యి అంటే పడని వాళ్ళు కూడా ఉంటారండి. మరి మా ఇంట్లో అయితే అందరూ నెయ్యి తినే వాళ్ళమే, హ్యాపీగా చాలా బాగా ఇష్టపడతాం. పచ్చళ్ళలో కానీ మరి దేంట్లోకైనా నెయ్యి అనేది ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ చక్కగా అయితే వేయించేసుకుంటూ ఉన్నాం కదండి ఫ్రెండ్స్. మన ఛానల్ కానీ కొత్తగా కానీ మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఆదరిస్తున్న విధానం బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్. నాకు ఇలాగా మరి చక్కగా పాలు పోసేసిన తర్వాత నీట్గా అయితే నాకైతే సబ్బియం అయితే బాగా అయితే ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఆ మరుగుతున్న పాలల్లో వేయించేసిన సేమియా అయితే వేసేసానండి. చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి ఈ పాయసం. సమ్మర్లో అయితే మీకు ఎంత బాగుంటుందో. ఎందుకు అని అంటే బయట ఎక్కువ తిరుగుతుంటారు, డ్యూటీస్కి వెళ్ళేసి వస్తుంటారు కాలేజీలకి. అందులో ఇప్పుడు 10th పిల్లలు ఎక్కువగా ఎగ్జామ్ రాసేసి వస్తుంటారు కదండి. వాళ్ళకైతే చలవ చేసేదానికి హ్యాపీగా మీరైతే పాయసం అయితే మరి వాళ్ళకి ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే మీరు చక్కగా అయితే చేసి పెట్టొచ్చండి. వాళ్ళకి బాడీకి కూడా మంచి కూలింగ్ అనేది ఇస్తుందండి, చాలా బాగుంటుంది కూడాను. ఇలాగ సేమియా వేసిన తర్వాత చక్కగా ఉడికిన తర్వాత అండి ఇక్కడ మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదండి, చిన్న కప్పు సైజు నేనైతే అక్కడ సబ్బియం తీసుకున్నాను కదా. ఇక్కడ సేమియా తీసుకున్న కొలతతోనే మరి నేను చక్కెర కూడా షుగర్ కూడా తీసుకున్నానండి. మీరు తినే స్వీట్ని బట్టి మీరు అయితే చక్కెర కానీ బెల్లం కానీ మీరు వేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, మీరు పాయసం అంతా కాసేసి పక్కగా దించేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించేసుకున్న తర్వాత మాత్రమే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. వేడిగా ఉన్నప్పుడు వేసారనుకోండి మనకైతే ఆ పాలు అనేది ఉంటుంది. అలా కాకుండా దింపేసుకొని కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉంటేనే వేసుకోండి, లేదంటే పూర్తిగా చల్లారినాకైనా వేసుకోండి, అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మరి చక్కగా షుగర్ వేసేసిన తర్వాత కొబ్బరి పలుకులు, లేత కొబ్బరి వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇక్కడైతే లేత కొబ్బరి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసాను. చక్కగా చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత నీట్గా అయితే మనం గరిటతో అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంది. మరి ఏ పుట్టినరోజు వచ్చినా, ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా, మరి దేనికైనా కానీ ఫస్ట్ గుర్తొచ్చేది మనకి పాయసం. మన అమ్మ వాళ్ళైతే అప్పట్లో ఇదే కాసేవాళ్ళండి. మనం బయటికి వెళ్ళి స్వీట్స్ కొనుక్కోరాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి తొందరగా చేసుకోగలిగింది పాయసమే కదండి. అందుకే ఈరోజైతే నేనైతే చక్కగా ఈ పాయసం అయితే మరి పాత రోజులు గుర్తు చేసుకొని ఒక్కసారి కొబ్బరితో అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరి చిన్నప్పుడు తిన్న పాయసం అయితే చేసుకొని తినాలనిపించిందండి. అందుకు ఇక్కడ మన సబ్స్క్రైబ్స్ కూడా నేను చూపించాలనుకున్నాను కాబట్టి చక్కగా అయితే చాలా తొందరగా నేనైతే మరి ఇక్కడైతే మరి పాయసం చేస్తే ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. చూసారు కదా, చూడ్డానికే ఎప్పుడైపోతే మనం తొందరగా తిందామన్నట్టుంది. మరి మాకైతే మాత్రం ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు చాలా చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ మీరు హ్యాపీగా చేసి పెట్టొచ్చు. మీరు ఎలా చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.